ఓం నమ శివాయ అండి. మనం కార్తీక మాసం అని లక్షవత్తులు వెలిగిస్తూ ఉంటాము. నేను కూడా ఎప్పుడు లక్షవత్తు వెలిగించలేదు. ఈసారి వెలిగించాలి అని తీసుకొచ్చి నేను దీంట్లో నూనె పోద్దామని చెప్పి చూస్తున్నారు కదండి. ఈ ప్యాకెట్ చింపిన తర్వాత లోపల నూనె పూద్దామని చెప్పి ఇలా విడదీసానండి. ఈ పక్కన విడదీసాను అనమాట. నేను మీ అందరికీ చూపించడం కోసం నేను ఇంకా ఇది నానబెట్టకుండా ఉంచాను. లోపల చూసారా అండి, మొత్తం మన హిందువుల నమ్మకాలతో బిజినెస్ చేస్తున్నారండి. గమనించండి. దయచేసి లక్షవత్తులు అనేవి ఎవరు కొనకండి. లోపల తలగళ్ళు దూది అంటాం కదండి, పరుపులు కుడతారు, ఆ దూదండి. పైన మాత్రం మనకి చక్కగా లక్షవత్తులు అని చెప్పి కట్టేసి అమ్ముతున్నారు. లోపల ఓపెన్ చూస్తే మొత్తం ఈ దూదే కాబట్టి కనిపిస్తుందండి. ఈ దూది పెట్టేసి మనకు లక్షవత్తులు అంటున్నారు. మనం లోపల కూడా చిన్న ఒత్తులు వేస్తున్నారు. సరేలే కార్తీక మాసం కదా వెలిగిద్దాము అని మనం కొంటున్నాం. మన నమ్మకంతో బిజినెస్ చేస్తున్నారండి. ఒకసారి గుర్తించండి. మనకి పోలీస్ వర్గంలో ఉంటుందండి. కార్తీక మాసం చివరి రోజున మనం చేస్తాం కదండి. అందులో ఏముంటుంది అంటే ఒక దూదికాయతో ఆ చాకలి చివరి కోడలు ఒత్తు చేసి ఒక కొంచెం నెయ్యి వేసి చూపిస్తుంది అనమాట. దీపం వెలిగించి పెడుతుంది. దానికి భగవంతుడు ఆమె భక్తికి మెచ్చుకుంటాడు. పోలీస్ వర్గం అని అంటాము. నేనైతే ఇంకా అది చూసిన తర్వాత అమ్మో, రోజు కూడా ఒత్తులు కూడా మనం దూద్తోనే చేసుకోవాలి. మనం చేసే భగవంతుడికి పూజ మాత్రమే చేయగలం. అది భక్తితో చేయాలని ఇది ఒక 1/2 కిలో దూద్ తెచ్చానండి. పత్తి దూద్ అండి. ఇది గింజ ఉంటుంది, తలగళ్ళ దూది వేరేగా ఉంటుంది. వీలైనంత మట్టికి ఒక ఒత్తు అయినా సరే ఈ దూదితో వేసుకుంటే బాగుంటుంది. మన వాళ్ళు మోసపోకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీటిని బొడ్డి ఒత్తులు అంటారండి. ఇలాగా ఓగు వేస్తారండి. పాత వాళ్ళందరికీ తెలుస్తుంది. దూది తీసుకుని ఇలా సన్నగా చేసి 12 ఓగులు కలుపుతారు. ఒక ఒత్తి కింద ఇలా తీస్తారనమాట. వీటిని ఇలా చిన్నగా తీసి ఇలా దూది పెట్టి దీనికి ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. మేము జాబ్ చేస్తాము, మాకు ఇంత టైం లేదు అనుకుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి. వాళ్ళకైనా దూది ఇచ్చి నాకు ఒత్తులు చేసి ఇవ్వండి అంటే చక్కగా చేసిస్తారు ఆనందంతో. రోజు వారికి కూడా మనం చక్కగా ఒక డబ్బాలో దూది పెట్టుకుని ఇలా చిన్నగా ఒత్తులు చేసుకుని దీపారాజనలో వేసుకోవచ్చండి. ఇంకా 360 ఒత్తులు వెలిగించాలి అంటే చక్కగా ఇలా ఓగు వేసిన తర్వాత ఇవి 12 పోగులండి వేసి వాటిని ఇలాగా తుంచుకున్నాను. ఇవి 30 అనమాట. 30 అంటే 30 12 360. ఇలా 360 ఒత్తులు ఈజీగా మనం చేసుకోగలమండి. సమయం లేని వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళనైనా చేసి ఇమ్మనండి. కానీ ఇలాగా భక్తితో చేసే మన పూజకి ఇలా మోసపోవద్దండి. ఇలాంటి దూది ఇలాంటి వేసి మనం భక్తితో చేస్తున్నాం కదండి. కొంతమంది అంటారు, ఏమంటారంటే మనం కావాలని చేయట్లేదు కదా, మోసం చేస్తే వాళ్ళే పోతారు అంటారు. కానీ మనకి మన శాస్త్రం చెప్పింది ఏమనంటే భక్తితో దూదిలో నలకలు లేకుండా ఒత్తు వేయాలి అని మన వాళ్ళు చెప్పారు మనకి. కాబట్టి వీలైనంత వరకు దూదితోనే చేసుకోవడానికి ప్రయత్నించండి. కోట్ల బిజినెస్ జరుగుతుందండి ఈ కార్తీక మాసంలో మన హిందువుల మీద. కానీ మనం వాళ్ళని నమ్మి చేసే పని ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చాలా బాధపడ్డాను. నేను ఇవి 3 తెచ్చాను అనమాట. రిటర్న్ ఇచ్చేసాను. 1 మాత్రం ఉంచాను. మన వాళ్ళందరికీ చూపించాలి, నాలా తెలియలేని వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారని. ఓం నమ శివాయ అండి.